అది సింహపురి రాజ్యం. ఆ రాజ్యాన్ని నరసింహుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. నరసింహుడు రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు. అంతా బాగానే ఉంది. కానీ ఆ రాజ్యానికి శివార్లలో ఉన్న మదనపల్లి అడవుల్లో ఒక పెద్ద పులి తిరుగుతుంది. ఆ పులి ఆ గ్రామ పరిసరాల్లో తిరిగే గోవులని, మేకలని తింటుండేది. దీనితో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని వారు ఎన్నోసార్లు మహారాజు వద్ద ప్రస్తావించారు. మహారాజువారు భటులతో ప్రయత్నాలు చేయించాడు. కానీ ప్రయోజనం లేదు. అలా రోజులు గడవసాగాయి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మదనపల్లి అనే గ్రామంలో వెంగళప్ప అనే యువకుడు ఉండేవాడు. అతడు ఏ పని లేకుండా నిర్లక్ష్యంగా ఉండేవాడు. ఇది చూసిన అతని తండ్రి బాగా దిగులు చెందేవాడు. వెంగళప్పకు ఏ పని చేత కాదు. అతడు బాధ్యతారహితంగా ఉండేవాడు. అతడిలో మార్పు తేవాలని భావించిన అతడి తండ్రి వెంగళప్పను ఇంటి నుండి బయటకు పంపించి వేశాడు. చేసేది లేక వెంగళప్ప అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఊరి చివర ఉన్న చెరువు ఒడ్డున ఒక గుడిసెని వేసుకొని జీవించసాగాడు. ఇలా 2 రోజులు గడిచాయి. తినడానికి తిండి లేదు. చేసేది లేక ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఊరి చివరనున్న మేకల గుంపులో నుండి ఒక మేకను తీసుకువచ్చి బజారులో అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా జీవించాలనుకున్నాడు. తన పథకాన్ని ఆ రోజు రాత్రికే అమలు చేయాలనుకున్నాడు. చీకటి పడసాగింది. అమావాస్య కావడం వల్ల అడవి మొత్తం చీకటిగా ఉంది. అయినా సరే తన ఉపాయాన్ని అమలు చేయాలనుకున్నాడు. తన పాక నుండి మేకలు ఉన్న చోటికి బయలుదేరాడు. అలా చాలా దూరం నడిచాడు. ఒకచోట మేకల గుంపు కనపడింది. వెంగళప్ప అక్కడికి నడిచాడు. అక్కడ అంతా చీకటిగా ఉంది. వెంగళప్ప ఆ గుంపులోకి వెళ్ళాడు. అదే సమయానికి ఆ అడవిలో తిరిగే పులి మేకలను తినడానికి వచ్చి వెంగళప్పను చూసి ఆ గుంపులో కదలకుండా పడుకుండిపోయింది. అతడు ఎవరో తెలుసుకోవాలనుకుంది పులి. ఏయ్, ఎవరు నీవు? ఎవరది? ఎక్కడా కనిపించడం లేదు. నేనెవరో వదిలే, నీవెవరో చెప్పు. నేను పులిని. నేనంటే ఈ గ్రామ ప్రజలందరికీ హడలు. నేను ప్రజలను, జంతువులను కూడా తినేస్తాను. నీవు పులివైతే నేను గిలిని. నువ్వు ప్రజలను తింటే నేను పులులను తింటాను. ఈ మాటలు విని పులికి భయం వేసింది. ఆ గిలి తనను తినేస్తుంది అని భావించి చడీ చప్పుడు కాకుండా ఉండిపోయింది. వెంగళప్ప లావుగా ఉన్న మేక కోసం వెతికాడు. అతడి చేతికి పులి తగిలింది. ఇంకేముంది, లావుగా ఉన్న ఆ పులిని తన భుజాలపై వేసుకొని తన పాకకి బయలుదేరాడు. వెంగళప్ప తనని ఏమైనా చేస్తాడేమో అని కదలకుండా ఉండిపోయింది. వెంగళప్ప ఆ పులిని తన పాక వద్దనున్న ఒక చెట్టుకు కట్టివేసి తను నిద్రపోయాడు. మరుసటి ఉదయం వెంగళప్ప నిద్రలేచేసరికి తన పాక ముందు జనం గుమిగూడి ఉన్నారు. వెంగళప్ప ఆశ్చర్యపోయాడు. తను తెచ్చిన మేక విషయం వారికి తెలిసిందని కంగారు పడ్డాడు.
కిటికీలోంచి బయటకు చూశాడు. బయట చెట్టుకు పులి కట్టేసి ఉంది. వెంగళప్పకు విషయం అర్థమైంది. తను చీకట్లో మేకకి బదులు పులిని మోసుకొచ్చానని అర్థమైంది. రాజభటులు వెంగళప్ప దగ్గరికి వచ్చారు. వెంగళప్ప, నిన్ను మహారాజుల వారు తీసుకురమ్మన్నారు. నేనేమీ తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి. పిచ్చివాడ, తప్పు కాదు. ఊరి శివార్లలో మేకలను తినేస్తున్న పులిని నీ ఒక్కడవే తీసుకువచ్చి కట్టేశావు. నిన్ను సన్మానించడానికి రమ్మన్నారు. ఆ భటులు వెంగళప్పని వెంట తీసుకుని వెళ్లారు. మహారాజువారు బహుమానంగా 500 బంగారు నాణాలను బహుకరించారు. వెంగళప్ప ఖ్యాతి ఆ రాజ్యం మొత్తం పాకిపోయింది. ఆ రాజ్య ప్రజలందరూ వెంగళప్ప గూర్చి చెప్పుకోసాగారు. వెంగళప్ప విలాసవంతమైన జీవనం గడపసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు, వెంగళప్ప గారు, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. మహారాజు గారు మళ్ళీ నాకు సన్మానం చేయాలనుకుంటున్నారా? వెంగళప్ప గారు, అసలు ఏం జరిగిందంటే మొహమాట పడకండి. ఈసారి ఎన్ని బంగారు నాణాలు ఇవ్వాలనుకుంటున్నారు? 1000 బంగారు నాణాలు ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే మీరొక పని చెయ్యాలి. ఏమిటది? ఇక్కడ గ్రామ శివార్లలో ఒక ఎలుగుబంటు తిరుగుతుంది. అది పంట పొలాలను నాశనం చేస్తూ రైతులకు తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది. దానిని ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఒక్క మీకు తప్ప. అందుకే మహారాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. తొందరగా బయలుదేరండి. ఆ మాటలు వినగానే వెంగళప్ప గుండెలో రాయి పడ్డట్టయింది. తాను తీసిన గోతిలో తానే పడినట్లు అనిపించింది. చేసేది లేక వారితో బయలుదేరాడు. మహారాజు గారు ఎలుగుబంటును చంపాల్సిందిగా వెంగళప్పను కోరాడు. వెంగళప్పకు రక్షణగా ఒక శూలాన్ని ఇచ్చారు, ఒక కాగడను కూడా ఇచ్చారు. రాజభటులారా, మీరు కూడా నాతో రండి, నాకు ధైర్యంగా ఉంటుంది. వెంగళప్ప గారు మనతో పరాచికాలాడుతున్నారు. అంత పెద్ద పులిని సంహరించిన మీకు ఈ ఎలుగుబంటు అంత పెద్దదేమీ కాదు. మేము ఉదయం వస్తాము. వెంగళప్ప ఆ అడవిలో బిక్కుబిక్కుమంటూ భయంతో ఉండిపోయాడు. తన రక్షణ కోసం ఏదైనా ఉందేమోనని చూశాడు. ఒక పెద్ద చెట్టు కనిపించింది. శూలాన్ని నేలలో పాతి దానికి కాగడను కట్టాడు. వెంగళప్ప ఆ చెట్టుపైకి చేరి దాక్కున్నాడు. ఉదయం వరకు అక్కడ ఉండి తెల్లవారుజామున అక్కడి నుండి పక్క దేశం పారిపోవాలనుకున్నాడు. అలా ఆలోచిస్తుండగా అక్కడికి ఎలుగుబంటు వచ్చింది. వెంగళప్పకు భయం వేసింది. దానిని అలా చూస్తుండిపోయాడు. ఆ ఎలుగుబంటు వెంగళప్ప పెట్టిన కాగడను చూసింది. అక్కడ మనిషి ఉన్నాడని భావించింది. గట్టిగా అరిచింది, కానీ కాగడ అక్కడి నుండి కదల్లేదు. వెంగళప్పకు భయం వేసింది. అలాగే చూస్తుండిపోయాడు. ఎలుగుబంటు కోపంగా అరవసాగింది. ఆ కాగడ పట్టుకుంది మనిషి అని భావించి ఆ కాగడ మీదకు దూకింది. అలా దూకడం వల్ల ఆ ఎలుగుబంటుకు శూలం గుచ్చుకుంది. అది అక్కడికక్కడే మరణించింది. అది చూసి వెంగళప్ప ఆనందపడ్డాడు. ఆ మరుసటి ఉదయం రాజభటులు వెంగళప్ప కోసం అక్కడికి వచ్చారు. అక్కడ చచ్చిపడి ఉన్న ఎలుగుబంటును చూసి ఆశ్చర్యపోయారు. వెంగళప్ప గారు, మీరు ఆ ఎలుగుబంటుని ఎలా చంపారో మాకు అర్థం కావడం లేదు. నాకు కూడా అర్థం కావడం లేదు. అదేమిటి, మీకు అర్థం కావడం లేదా? అంటే ఆనందంలో ఉన్నాను కదా,
ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నాను. రాజధానికి వెళ్దాం పదండి. రాజభటులు వెంగళప్పను రాజధానికి తీసుకువెళ్లారు. మహారాజుగారు వెంగళప్పను సైన్యాధిపతిగా నియమించారు. 1000 బంగారు ఆభరణాలు ఇచ్చి సత్కరించారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు మహామంత్రి వెంగళప్ప దగ్గరికి వచ్చాడు. వెంగళప్ప గారు, మీతో పనిపడింది. మీరు మరో సాహసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. మీలో ఉన్న వీరుడు మళ్ళీ బయటికి రావాలి. మహామంత్రి గారు, ఏం జరిగింది? మరో జంతువు ఏదైనా మన గ్రామాల్ని పీడిస్తూ ఉందా? చెప్పండి, దాని అంతు చూస్తాను. వెంగళప్ప గారు, ఈసారి మీరు జంతువులపైన దాడి చేయడం కాదు, సైన్యం మీద దాడి చేయాలి. మన శత్రురాజైన బ్రహ్మనాయుడు మన సైన్యం మీదకి దండెత్తి వస్తున్నాడు. మీరే అతన్ని ఎలాగైనా ఓడించాలి. దానికి మన సైన్యం ఉంది కదా, నా అవసరం ఏముంటుంది చెప్పండి. వెంగళప్ప గారు, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన సైనికులందరూ ఆ శత్రు సైన్యానికి భయపడి పారిపోయారు. ఇక మీరే ఈ రాజ్యాన్ని కాపాడాలి. మహామంత్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంగళప్పకి భవిష్యత్తు అంధకారంగా కనిపించసాగింది. ఏం చేయాలో తోచడం లేదు. చూస్తుండగానే తెల్లారిపోయింది. వెంగళప్ప యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రు సైన్యం మైదానంలో వేచి చూడసాగింది. మహామంత్రి, నన్ను గుర్రానికి గట్టిగా కట్టండి. యుద్ధం చేసేటప్పుడు కింద పడకుండా ధైర్యంగా ఉండడానికి. సరే వెంగళప్ప గారు. వెంగళప్ప గుర్రం మీద కూర్చున్నాడు. రాజభటులు అతన్ని తాళ్లతో గుర్రానికి కట్టివేశారు. ఇదే అదనుగా భావించిన వెంగళప్ప అక్కడి నుండి పారిపోవాలని గుర్రాన్ని వేగంగా పోనిచ్చాడు. అది చాలా వేగంగా పరిగెట్టసాగింది. కాని వెంగళప్ప అనుకున్నట్లుగా జరగలేదు. ఆ గుర్రం శత్రు సైన్యం మీదికి వెళ్ళసాగింది. వెంగళప్పకి ఆ జనాన్ని చూసి భయం వేసింది. గుర్రాన్ని ఆపడానికి ప్రయత్నించాడు, కాని అది ఆగలేదు. ఇక చేసేది లేక ఆ గుర్రాన్ని 2 చెట్ల మధ్య నుండి ఉరికించాడు. ఆ గుర్రం ఆ చెట్ల మధ్య నుండి పరిగెత్తే వేళ తన 2 చేతులతో ఆ చెట్లను పట్టుకున్నాడు. ఆశ్చర్యం! ఆ గుర్రం ఆగలేదు సరికదా. వెంగళప్ప పట్టుకున్న ఆ చెట్లు వేళ్లతో సహా వచ్చేశాయి. వెంగళప్ప ఆ చెట్లని చేతితో పట్టుకొని సవారీ చేయసాగాడు. అది చూసిన శత్రు సైన్యం, అమ్మో, పారిపోండి! వీడెవడో మహావీరుల్లా ఉన్నాడు. మనల్ని చంపడానికి చెట్లను తీసుకొస్తున్నాడు. పారిపోండి! మీ ప్రాణాలను రక్షించుకోండి! శత్రు సైన్యం అక్కడి నుండి పరుగులు తీసింది. వెంగళప్ప మరోసారి గెలిచాడు. మహారాజు వెంగళప్పని సన్మానించి సగం రాజ్యం రాసిచ్చాడు. కానీ ఒక విషయం రహస్యంగానే ఉండిపోయింది. శత్రు సైన్యం ఎందుకు పారిపోయిందో ఇప్పటికీ వెంగళప్పకి అర్థం కాలేదు.